హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి టైటిల్ చూసి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మా వల్లిపిని బర్త్డే. సో అందుకని బర్త్డే ముందు రోజు మేము బయటకు వెళ్ళి షాపింగ్ అయితే చేసాము. ఎక్కడికి వెళ్ళి ఏమేమి షాప్ చేసాము అంతా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో చివరి వరకు అయితే చూసేయండి. ఒక్కరు బర్త్డే షాపింగ్ అని మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. చూడడానికి మాకే కామెడీగా అనిపించింది. సో ఫస్ట్ అయితే షూ మార్ట్కి వెళ్ళాము. పిన్ని చెప్పులు తీసుకుంటానంటే ఇలా శ్రీమన్నారాయణ షూ మార్ట్కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా బర్త్డేకి 2 days ముందు షాపింగ్. ఎందుకంత దగ్గరగా తీసుకున్నదంటే అన్ని ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టింది. అన్ని డిస్పాచ్ అయిపోయాయి కానీ డెలివరీ అయితే అవ్వలేదు. బర్త్డే నెక్స్ట్ డే కి డెలివరీ డేట్ అయితే చూపిస్తుంది. సో అందుకని ఇలా ఆఫ్లైన్ లో అయితే తీసుకోవాల్సి వచ్చింది లాస్ట్ మినిట్ లో. సో ఫస్ట్ ఇలా చెప్పల్స్ అయితే చూస్తుంది. కన్నా ముందర అన్ని నేనే ట్రయల్ వేసేస్తున్నాను. నేను చూస్తుంటే ఇక్కడ మమ్మీ కూడా ఒక చెప్పలు అయితే ట్రై చేసింది. మమ్మీకి చాలా బాగా సూట్ అయింది. కానీ సేమ్ అలాంటిదే పిన్ని పింక్ కలర్ తీసుకుంది. ఇద్దరు మార్చుకుంటా ఉంటారు. సో సేమ్ ఇంకొకలాంటివి ఎందుకని మమ్మీ డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వెళ్ళాము. ముందు రోజే మమ్మీ హాస్పిటల్ చెకప్ వెళ్ళి పిన్ని కోసమని ఒక డ్రెస్ తీసుకున్నాము. సో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూస్తాను అంటే ఇలా ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వచ్చాము. అక్కడికి వెళ్ళాక పిన్ని షాపింగ్ బిల్ కన్నా నేను మమ్మీ చేసిన షాపింగ్ బిల్లే ఎక్కువైంది. సో పిన్ని ఇలా ఇయర్ రింగ్స్ అయితే చూస్తుంది. రెడ్ కలర్ డ్రెస్, సో అందుకని రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ కోసం చూస్తుంది. ఫైనల్ గా ఇలా 2 ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసి దాంట్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది. చెప్పాను కదా మా బిల్లు ఎక్కువైందని. మమ్మీ అలా ర్యాండమ్ గా ఇయర్ రింగ్స్ చూస్తే మమ్మీకి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. పక్క పేరు కూడా నచ్చాయి. సో ఫైనల్ గా రెండాటిలోని ఫస్ట్ పేరు అయితే తీసుకుంది. ఒక్కొక్కసారి అంతే, ఇంటి దగ్గర మనం ఏం తీసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయి వెళ్ళినా సరే ఏదో దాన్ని చూసి టెంప్ట్ అయిపోతాము. సో అలానే ఈసారి మమ్మీ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది. ఇయర్ రింగ్సే కాదు ఇంకా చాలానే షాపింగ్ చేసింది. ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. సో ఫ్యాన్సీ స్టోర్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాక మళ్ళీ పిన్ని ఇంకో డ్రెస్ తీసుకుంటారు. ఫ్యాన్సీ స్టోర్ పక్కనే ఇలా మషరూమ్ షోరూమ్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ప్రైసెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా చాలానే బాగున్నాయి. షాప్ అడ్రస్ కోసం ఈ చిన్ని క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి తప్పకుండా అయితే విజిట్ చేయండి. సో వల్లి పిన్ని డ్రెస్ తీసుకుంటానంటే సేమ్ ట్విన్నింగ్ మమ్మీ కూడా తీసుకుంది. ఈ 2 డ్రెస్సెస్ తో పాటు ఇంకో 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. అవి ఇంటికి వెళ్ళాక అయితే చూపిస్తాను. ఇలా షాపింగ్ కంప్లీట్ అయిపోయాక పానీపూరి తినడానికి అయితే ఆగాము. ఈ లోపు స్వామి తాత గారు వస్తే స్వామి తాత గారితో కూడా మాట్లాడేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా వల్లి పిన్ని లెక్చరర్ గా చేస్తుంది. ఇంటర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తుంది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ స్వామి సార్. సో అలా పరిచయము. ఫైనల్ గా ఇలా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకో 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు అన్నాను కదా, ఇవే మమ్మీ అండ్ హేమ పిన్ని ట్విన్నింగ్ తీసుకున్నారు. కలర్స్ చేంజ్. ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగా నచ్చాయి. సో అలా మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాక అమ్మమ్మ వల్లి పిన్నికి హెన్నా అయితే పెడుతుంది. 1 or 2 times ఏమో పార్లర్ లో పెట్టించుకుంది అంతే. నెక్స్ట్ టైం నుంచి అమ్మమ్మ గానీ మమ్మీ గానీ పెడుతుంటారు హెన్నా. సో అలా ఈసారి అమ్మమ్మ హెన్నా పెడుతుంటే మమ్మీ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఫైనల్ గా ఇలా హెన్నా అంతా కంప్లీట్ అయ్యేసరికి క్యాప్ లో భలే ఉంది కదా, రౌండ్ గా చాలా ఫన్నీగా అనిపించింది. వల్లి పిన్ని కాలికి మా మమ్మీ ఇలా మెహందీ అయితే పెట్టేసింది. మెహందీ పెట్టడం అంతా కంప్లీట్ అయ్యేసరికి హెన్నా కూడా ఆరిపోయింది. వల్లి పిన్ని వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చేసింది. హెయిర్ చూడండి ఎంత స్మూత్ గా సిల్కీగా ఉందో. అండ్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే కాలేజ్ లో ఇలా 2 hands కి మెహందీ అయితే పెట్టించుకుంది. మెహందీ అయితే చాలా బాగా పెట్టారు. సో ఫైనల్ గా బర్త్డే కి ముందు 2 days ఇలా అయితే గడిచాయి. Hope you guys like this video. Next video birthday vlog అయితే అప్లోడ్ చేస్తాము. Stay tuned to my channel Kash Visual 2021. Please do like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Bye bye.